హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాకరకాయని ఇందులోకి వేసుకొని పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఇది మగ్గాక కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక్క చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ కుక్ చేసిన తర్వాత అది బాగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని దించేసి రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే భలే ఇష్టం. ఈ ఫ్రైతోని రైస్ మొత్తం తినేస్తాను, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.